ఆహ్వానిస్తుంటున్నాను. నూతనంగా వచ్చినటువంటి వారిని, కొంతకాల వ్యవధి తర్వాత వచ్చినటువంటి వారిని గుర్తిస్తూ దేవుని యొక్క దీవెనలు మీకు కలగాలని ప్రార్థిస్తూ ఆరాధనలో ముందుకు సాగుదాం. I invite those who are watching this program online too. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించేటటువంటి సందేశము నిరుత్సాహములో సంతోషం. నిరుత్సాహములో సంతోషం అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హ్యాపీనెస్ ఇన్ డిసప్పాయింట్మెంట్. హ్యాపీనెస్ ఇన్ డిసప్పాయింట్మెంట్. నిరుత్సాహములో సంతోషం. పాత నిబంధన గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 29 verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా గమనిద్దాం. For I know the thoughts that I think toward you, saith the Lord, thoughts of peace and not of evil, to give you an expected end. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో తన మాటలు మనకు అందించాలన్నట్లుగా గ్రహిస్తూ ఈ వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. పాత నిబంధన కాలంలో మహోన్నతుడైనటువంటి దేవుడు తన ప్రవక్తల ద్వారా తన ప్రజలతో మాట్లాడేటటువంటి వాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా ఆ సందేశాలను మనకు అందిస్తూ ఆత్మీయంగా మనల్ని బలపరచాలని, రాకడ సమయంలో మనం ఉన్నాము కనుక రేపేమి సంభవించునో మనకు తెలియదు కనుక ఆత్మదేవుడు మనందరినీ సిద్ధపరుస్తూ ఆయన ఎదుర్కొనేటటువంటి భాగ్యాన్ని కల్పించాలనేటటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మరి డిసప్పాయింట్మెంట్ అనేటటువంటిది, నిరుత్సాహం అనేటటువంటిది ప్రతి వ్యక్తికి కూడా కలిగేటటువంటి ఒక సంభవం. సహజంగా మనం ఆశించినటువంటి స్థితిగతులు మనకు కలగకపోతే, మనం కోరినటువంటి కోరికలు నెరవేర్చబడకపోతే, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే సహజంగా నిరుత్సాహం కలగడం సహజమే. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా. ఉదాహరణకు ఒక వ్యక్తి లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకోండి. తన బాస్ తనకి లీవ్ గ్రాంట్ చేయకపోతే, అయ్యో నేను వెళ్ళాలనుకుంటున్నాను, నా ప్లాన్ అంతా కూడా భంగం అయిపోయింది కదా అనేటటువంటి నిరుత్సాహం కలగడం సహజమే. ఒక చిన్న బిడ్డ తను ఆశించినటువంటి ఒక టాయ్ లేదా ఒక వస్తువు ఆ బిడ్డకి ఇవ్వకపోతే మరి చాలా బాధతో దుఃఖంతో ఉండేటటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మానవులమైనటువంటి మనకు మన జీవిత కాలంలో అనేక సందర్భాలు ఈ నిరుత్సాహం కలగడం సహజమే. ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఏం కాదు, అది సహజమైనటువంటి విషయమే. కానీ నిరుత్సాహం అనేటటువంటిది ఎందుకు కలుగుతుంది అన్నప్పుడు, మన తలంపు దేవుని యొక్క తలంపులో ఇమడకుండా ఉన్నప్పుడు, మన తలంపు దేవుని యొక్క తలంపులో భాగంగా, దేవుని యొక్క చిత్తములో భాగంగా ఉండనప్పుడు ఇటువంటి నిరుత్సాహాలు కలగడం సహజమని బైబిల్ మనకు బోధిస్తుంటా ఉంది. దేవుని బిడ్డలుగా ఈ యొక్క బైబిల్ మనకు ప్రామాణికంగా చూసినప్పుడు, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా కూడా వాక్యానికి అనుగుణమైనటువంటి జీవిత శైలిని మనం అభివృద్ధి చెందించుకుంటూ, ఈ వాక్యము నిన్ను ఏ విధంగా జీవింపచేస్తుందో ఆ విధంగా జీవించగలిగేటటువంటి పరిస్థితుల్లో నీవు నడవగలిగినప్పుడు నీకు కలిగేటటువంటి నిరుత్సాహాలను సైతము దేవుడు దూరపరిచి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలవనటువంటి విషయాలు దేవునికి తెలుసును కనుక ఆయన నిరుత్సాహాన్ని దూరపరిచి ఆ స్థానంలో సంతోషాన్ని అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడని ఈ లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చూస్తే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమంటే, ఇక్కడ మనల గురించి మనకు తెలవనటువంటి విషయాలు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు బాగా తెలుసు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. అందుకే బైబిల్ ఎవరిని జ్ఞాపకం చేస్తుందంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదు అని అంటాడు. మనిషి యొక్క జీవితము చాలా సూక్ష్మంగా కనబడేదిగా నీటి బుడగకు పోల్చబడుతూ గడ్డి పువ్వుకు పోల్చబడేటటువంటి జీవితంగా ఉంటుందని లేఖనం మనకు విశదీకరిస్తుంటా ఉంది.
ఇంత మంచి జీవితాన్ని కలిగి ఉండి ఇంత ఆయుష్ని కలిగి ఉండవలసినటువంటి మనము ఎందుకు ఇది నీటి బుడగగా ఉంది అని చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమంటే, నీ జీవితం నీ చేతుల్లో లేదు, నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు, నీ ఉద్దేశాలు నెరవేర్చబడడం నీ చేతుల్లో లేదు అనేటటువంటి సత్యం మనకు అర్థం కావాలి. చాలామంది పండితులు ఏమని చెప్తారంటే, దెర్ ఇస్ ఎ సీట్ హియర్ కమ్. పండితులు చెప్పేటటువంటి విషయం ఏమంటే, దేవుని బిడ్డలారా, మరి మనం కష్టపడితే సాధించినటువంటిది ఏదీ కూడా లేదని లోకంలో ఉన్నటువంటి నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా అది నీవు సాధించలేకపోయేటటువంటి పరిస్థితి నీకు కలగొచ్చు అనేటటువంటి సత్యము దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనకు అర్థం కావాలి. నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ హృదయ వాంఛను నెరవేర్చుట కొరకు ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఆయన చేతిలో నీవు ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని అనుసరించి నీవు నడవగలిగినప్పుడు నీకు సమాధానకరమైనటువంటి విషయాలు కలిగించేటటువంటి వాడు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా దేవుని బిడ్డలుగా రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. విశ్వాసులము అని పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసంతో జీవించేటటువంటి వారుగా ఉండగలగాలి. ఈ విశ్వాసం అనేటటువంటిది నీలో నిరీక్షణ అనేటటువంటి కార్యాన్ని అభివృద్ధి చేయగలగాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అనే లేఖనం సూచిస్తుంది కనుక నీవు దేన్ని ఆశిస్తున్నావో, దేన్ని పొందాలనుకుంటున్నావో, ఒకవేళ నీ బిడ్డకు స్వస్థత కావాలనుకున్నా, నీ భర్తకు మంచి ఉద్యోగం కావాలనుకున్నా, నీ బిడ్డలకు మంచి వివాహం జరగాలనుకున్నా, నీవు నిరీక్షించి దేవునిలో కనిపెట్టేటటువంటి అనుభవాన్ని కలిగినప్పుడు అక్కడ ఏ విషయంలో కూడా తొందరపాటు కలగకుండా, ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకా నాకు కలగడం లేదేంటి అనేటటువంటి చిరాకు కూడా నీవు ఆహ్వానించడానికి వీల్లేదు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ అబ్రహాము 75 సంవత్సరాల ప్రాయంలో ఉండగా ఒకసారి తను ఎవాల్యుయేట్ చేసుకుంటున్నాడు. ఇంత ఆస్తిని నేను కూడగొట్టుకున్నాను, ప్రపంచం అంతట్లో కూడా ఇంత గొప్ప ధనికుడిగా నేను పేరు తెచ్చుకున్నాను, నా బిజినెస్లో ఇంత అభివృద్ధి చెందినటువంటి ఆ స్థితిగతులు నేను గమనించాను, వీటన్నిటినీ అనుభవించడం కొరకు నాకు వారసుడు లేడు కనుక దేవుడు నాకు ఏమిచ్చిననేమి అనేటటువంటి ఒక ప్రశ్న ఆదికాండ భాగంలో మరి తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఆయన నాకు ఏమిచ్చిననేమి అంటే, మరి దేవుడు ఏదిచ్చినా కూడా అనుభవించడానికి వారసుడు లేని కారణం వల్ల ఆ కొరతను గమనిస్తున్నటువంటి అబ్రాము దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ బిజినెస్ అంతటిని కూడా పక్కన పెట్టి దేవునితో నడవాలనేటటువంటి ఆశను కలిగినట్లుగా లేఖనాలు మనకు వివరిస్తుంటా ఉన్నాయి. 24.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి తర్బీయతను దేవుడు అబ్రహాంకి ఇస్తాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, 24 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తి మరి జీవించిన కాలంలో మరి చక్కగా సెటిల్ అవ్వాల్సినటువంటి ఒక లాంగ్ టెన్యూర్. అయినప్పటికీ కూడా విసుగు చెందక అబ్రహాము దేవుని నమ్మినట్లుగా బైబిల్ మనకు వర్ణిస్తుంటా ఉంది. నీకు నాకు నిరీక్షణ కలగాలంటే, నీకు నాకు మన బిడ్డలకు ఆశించినటువంటి ఆశయం నెరవేర్చబడాలంటే వేచి ఉండేటటువంటి అనుభవం ఎంతైనా అవసరం. దేవుని కొరకు కనిపెట్టుకునేటటువంటి ఆ యొక్క భాగ్యం ఎంతైనా అవసరం. అది కేవలము దేవుని వలన మాత్రమే కలిగేటటువంటిదిగా ఉంది. అందుకే ఇక్కడ అంటాడు, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కావు. సమాధానం అనగా ఇట్స్ నాట్ అన్ ఆన్సర్, ఇట్స్ పీస్. అది జవాబుతో కూడినటువంటిది కాకుండా నీ జీవితంలో సమాధానం నెలకొల్పేటటువంటిది. చాలామందికి నిరాశ నిస్పృహలు కలిగేటటువంటి స్థితి ఈ 2021 మనకు కలిగిస్తుంటా ఉంది. 2020 అంతా కూడా మనం బాధతో ఉన్నామే. 2020 అంతా కూడా సరిగా ప్రయాణాలు చేయలేకపోయాం, మన వాళ్ళని కలుసుకోలేకపోయాం, మన ప్రియులను మన దగ్గరికి పిలుచుకోలేకపోయాం, సంతోషంతో బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయేటటువంటి దుస్థితి మనకు 2020లో కలిగింది. ఈ 2021లోనైనా కలుగుతుందేమో అనేటటువంటి ఆశ కలిగినటువంటి వారికి కొద్ది నిరాశలు. మొట్టమొదటి మాసంలోనే యాక్సిడెంట్స్, మొట్టమొదటి మాసంలోనే నిరాశ, మొదటి మాసంలోనే అనారోగ్యాలు, మొదటి మాసంలోనే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఇవి ఎందుకు కలుగుతున్నాయని చూసినప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో నీ కొరకు నీవు జీవించడం మాత్రమే కాకుండా దేవుని కొరకు జీవించేటటువంటి వాడుగా ఉండాలనేటటువంటిదే మహోన్నతుని యొక్క ఆశయం అయి ఉంటా ఉంది. ఆయన రాకడది సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఇంటెలిజెన్స్ న్యూస్ చూస్తున్నా లేదా వార్తాపత్రికలు గమనిస్తున్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం గమనించవలసినటువంటిది ఏమనగా, ఈ 2021 16వ తారీఖున ఈ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ప్రారంభించారు. చాలా దేశాల్లో ఇది వికటించి కొంతమంది చనిపోయారు. చాలా దేశాల్లో కొంతమందికి రియాక్షన్స్ కలుగుతుంటా ఉన్నాయి. మన తెలంగాణలో కూడా ఈరోజు ఉదయకాల సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ చూసినప్పుడు 20 మందికి రియాక్షన్స్ కలిగాయి.
10% కూడా ఇది నెగిటివ్గా ఉండకపోవచ్చు అన్నప్పుడు కూడా మానవుని యొక్క ఆలోచన ఏముందంటే, మన భవిష్యత్తులో ఈ కోవిడ్ వ్యాక్సిన్ మనం వేసుకుంటే ఇంకా మనం సురక్షితంగా ఉంటాం, మాస్కులతో పని లేదు, శానిటైజర్స్తో పని లేదు, సోషల్ డిస్టెన్స్తో పని లేదు అనుకుంటున్నారు. కానీ ఇవంతా కూడా మానవునికి క్రమము నేర్పించడం మాత్రమే కాకుండా మానవునికి దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్పించేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఇవి హానికరమైనటువంటివి కావు, సమాధానకరమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి ఒక పక్క చూసినప్పుడు దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్రెస్ట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈరోజు వారి దేశంలో సాయంత్రం గడిచేటప్పటికల్లా ఏదైనా జరగవచ్చు. అంత అగ్రదేశంగా ఉన్నటువంటిది, అంత మరి సంపన్న దేశముగా ఉన్నటువంటి దేశంలో కూడా జనులకు భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. 50 రాష్ట్రాల్లో భయం గుప్పిట్లో పెట్టుకొని బ్రతికేటటువంటి వారుగా ఉన్నారు. చాలామంది అమెరికా వెళుతూ అక్కడ మేము సుఖంగా ఉంటున్నాం అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవి చూస్తున్నప్పుడు ఏ సంభవంలో మనం ఉంటున్నాం, ఎటువంటి స్థితిగతుల్లో మనం కలిగి ఉంటున్నాం. అందుకే బైబిల్ రేపేమి సంభవించినో నీకు తెలియదు. ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు నువ్వు సమాధానంగా కలిగి ఉన్నావంటే దేవుని యొక్క కృప మాత్రమే. కానీ నీ తెలివితేటలు కాదు, నీ ఉద్యోగం కాదు, నీకున్నటువంటి సంపద కూడా కాదు. క్షణంలో నీకున్నటువంటి సమాధానాన్ని కోల్పోగలిగేటటువంటి దుస్థితి సంభవించవచ్చని లేఖనాలు మనకు సెలవిస్తుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, Lord prompted prophet Jeremiah to write a letter to the Jews who are in captivity under the king Nebuchadnezzar. నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు బహుక్రూరుడుగా, దేవునికి విరోధమైనటువంటి రాజుగా ఉన్నట్టుగా మనకు తెలుసు. ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, మరి తన ప్రవక్త, దేవుని ప్రవక్త అయినటువంటి ఇర్మియాని ఒక క్యాప్టివ్గా తెచ్చుకున్నాడు, బందీగా తెచ్చుకున్నాడు. తీసుకొచ్చి తన యొక్క మరి దేశంలో ఆ బందీ గృహంలో ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. దే వర్ ఇన్ డీప్ డిసప్పాయింట్మెంట్. వారు చాలా నిరాశతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రవక్తని బందీ గృహంలో పెడితే ఆనాడు ప్రవక్తని చాలా ఘనంగా చూసేటటువంటి వారు. ఇప్పుడు ప్రవక్తల కంటే ఎవరు ప్రవక్తో ఎవరు ప్రవక్త కాదు మనకు అర్థం కావట్లా. ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రవక్తలు అనుకోవడం మన దురభిప్రాయం మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ప్రవచనాలు చెప్పడం మొదలు పెడుతున్నారు. ఆ ప్రవచనాలు ఏవి కూడా నెరవేరడం లేదు. ప్రవక్త ప్రవచించిన తర్వాత, దేవుని యొక్క మాటలను వెల్లడి చేసిన తర్వాత అది తప్పనిసరిగా నెరవేరినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ప్రవక్తగా గుర్తించబడేటటువంటి వాడుగా ఉంటాడు. చెప్పినటువంటి ప్రవచనము మానవ ఆలోచనతో చెప్పేది నెరవేర్చబడకపోతే హీ షుడ్ బి సైలెంట్ ఇన్ హిస్ లైఫ్ టైం. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అంటాడు, ఈ ప్రవక్తను బందీగా పెట్టిన కారణం వల్ల వారు చాలా నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎంతకాలం వారు క్యాప్టివ్గా ఉన్నారు? నియర్లీ ఆఫ్టర్ 70 years లార్డ్ గేవ్ దిస్ గుడ్ న్యూస్ టు దెమ్. 70 సంవత్సరాల బందీ గృహంలో ఉన్న తర్వాత దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక చక్కని శుభ సందేశాన్ని వారికి ఇస్తుంటున్నాడు. ఏం సందేశం అది? మొట్టమొదటి చూసినప్పుడు గుడ్ న్యూస్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల కలిగించేటటువంటి ఆ సువార్తను తీసుకొస్తున్నాడు. చూడండి, క్రిస్మస్ టైంలో ఒక సువార్తను మనం ధ్యానం చేసుకుంటాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. దేవుని యొక్క దూత శుభవర్తమానం ఏమని తీసుకొచ్చాడు? మనిషి పాపములో జీవిస్తున్నటువంటి కారణం వల్ల ఆ పాపము నుండి విడుదల చేయగలిగినటువంటి వాడు పాపరహితుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా జాన్ ద బ్యాప్టిస్ట్, నాయకుడైనటువంటి యోహాను కూడా ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మరి నేనైతే ముందుగా వచ్చి ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, కానీ దేవుని గొర్రెపిల్ల పంపబడబోతుంటున్నాడు అని అంటాడు. ఆ గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి క్రీస్తుగా ఈ లేఖనం మనకు విశదీకరిస్తుంటా ఉంది. ఆనాడు పాత నిబంధన కాలములో పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుట కొరకు బలులు అర్పించేటటువంటి వారు. ఇప్పుడు నూతన బంధన కాలంలో ఉన్నటువంటి మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును తన ఉద్దేశాన్ని నెరవేర్చిన తర్వాత మరి జరిగించినటువంటి గొప్ప క్రియ ఏమనగా సిలువలో భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించాడు. అందుకే ఆ శుభ శుక్రవారాన్ని చాలామంది అన్యులకు అర్థం కానట్టు సంతోషం ఏమంటే, యేసుక్రీస్తు చనిపోయినటువంటి దినాన్ని శుభ శుక్రవారం ఎందుకు అంటున్నారు? కారణం ఏమనగా, సర్వ మానవాళి పాపముతో నిండి ఉన్నటువంటి ఆ సందర్భంలో ప్రతి మానవుడు కూడా పాపము నుండి మరి బయటికి ఏ విధంగా రాగలడు అనేటటువంటి ఆ యొక్క స్థితిగతుల్లో ఉన్నప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఒక బలి పశువుగా అర్పించబడినటువంటి కారణం వల్ల తాను చిందించినటువంటి రక్తం వలన ప్రతి వ్యక్తికి విడుదల విమోచన కలుగుతుంటా ఉంది.
అయితే అక్కడ ఉన్నటువంటి శుభ సందేశము గ్రహించవలసిందేమనగా ఆయనను అంగీకరించినటువంటి వారికి మాత్రమే ఇది శుభ సందేశంగా ఉండబోతుంటా ఉంది. అందరికీ శుభ సందేశం ఇవ్వబడినప్పటికీ కూడా ఎవరు క్రీస్తుని అంగీకరిస్తారో వారికి మాత్రమే తన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండేటటువంటి ఆధిక్యతను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే చూడండి, మొదటిది గుడ్ న్యూస్ ఆఫ్ డెలివరెన్స్, విడుదల గురించినటువంటి శుభ సందేశాన్ని తన కుమారుడు ద్వారా ఇస్తున్నాడు. రెండవది తన ప్రవక్త ద్వారా ఇస్తున్నాడు. టు బ్రింగ్ దెమ్ బ్యాక్ హోమ్, ఎక్కడో బందీలుగా నెబుకద్నెజరు యొక్క ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ 70 సంవత్సరాలు బందీలుగా ఉన్నటువంటి వారిని విడుదల చేసుకుని రావాల్సినటువంటి ఆ యొక్క శుభ సందేశాన్ని వారికి అందించబడుతుంటా ఉంది. మూడవది గాడ్ షల్ విజిట్ దెమ్. చూడండి అక్కడ అంటాడు, సమాధానకరమైన ఉద్దేశములే కానీ అవి హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మల్ని దర్శిస్తానని అంటాడు. చూడండి ఇక్కడ 10వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రజలను దర్శించేటటువంటి వాడు, పిలిచిన వెంటనే పలికేటటువంటి వాడు, అదృశ్య స్వరూపిగా ఉండి నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడేటటువంటి వాడు. కారణం ఏమనగా, ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, హన్నా వలె రోధించగలిగినప్పుడు, మరి ఎస్తేరు వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు నిన్ను దర్శించడం మాత్రమే కాకుండా నీకున్నటువంటి బందీ సంబంధమైనటువంటి విషయం, అనగా వేరెవర్ యు ఆర్ ఇన్ క్యాప్టివిటీ, అనగా కొంతమంది ఈ యొక్క బందీ గృహం అనగానే జైల్లో నుంచి రావడం మాత్రమే అనుకుంటారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ క్యాప్టివిటీ నుంచి వచ్చినటువంటిది నిజంగా జైలు నుంచి బయటకు రాబడినటువంటి జీవితమే. ఈనాడు మానవులలో చాలామంది, ఎక్కువ శాతము వారికి సంబంధించినటువంటి బందీ గృహాల్లో ఉన్నారు. కొంతమంది త్రాగుడు అనేటటువంటి బందీ గృహం నుంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది మోసం అనేటటువంటి బందీ గృహం నుంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది ఈ యొక్క స్మోకింగ్ అనేటటువంటి అడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది భయంకరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది ఆయా సంబంధమైనటువంటి మరి దుష్కార్యాల నుండి బయటికి రాలేకపోయేటటువంటి పరిస్థితి. కానీ దేవుడు మాట్లాడేటటువంటి సందేశం ఏమనగా, నీవున్నటువంటి బందీ గృహం నుండి దేవుడు నిన్ను విడుదల చేయాలని కోరుతున్నాడు కనుక ఆ శుభవర్తమానాన్ని నువ్వు స్వీకరించడం మాత్రమే కాకుండా ఆ మాటను నువ్వు నమ్మగలిగినప్పుడు నమ్ము ప్రతి వానికి కార్యము జరిగించేటటువంటి వాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అదే మార్కు సువార్తలో అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యువతకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను, అనుమానం సంబంధించినటువంటి విషయాలు, ఒక సందర్భంలో ఒక తండ్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన సువార్త ఆయన పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులను ప్రార్థించమని కోరాడు. అయ్యా, నా కుమారుడు ఆయా సందర్భాల్లో దురాత్మ చేత మరి వేధించబడుతున్నప్పుడు వాడు నీటిలోను అగ్నిలోను పడిపోయి భయంకరమైనటువంటి స్థితి కలిగిస్తున్నాడు. నాకున్నటువంటి పనులను కూడా నేను మానుకొని నా కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత వాడిని మాత్రమే భద్రంగా చూసుకుంటున్నాను. ఈరోజు మీ దగ్గరికి తీసుకొచ్చాను కనుక మహోన్నతుడైనటువంటి దేవుడు తప్పకుండా నా కుమారుని బాగు చేస్తాడనేటటువంటి నమ్మిక నేను కలిగినాను కనుక కొంచెం ప్రార్థన చేయండి. శిష్యులు ఆయన యొక్క మరి రిక్వెస్ట్ని మన్నించి ప్రార్థన చేస్తారు. ఆ దయ్యం వాడిని వదిలిపెట్టిపోలే. తరువాత తండ్రి తనకున్నటువంటి ఆశయాన్ని వదులుకోలే. మరలా యేసే దగ్గరికి వస్తున్నాడు. అయ్యా, నా కుమారుని నీ శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, ప్రార్థించమని చెప్పాను, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ ఈ దురాత్మ వాడిని వదిలిపెట్టి వెళ్ళడం లేదు. నా కుమారుడు నీటిలోను అగ్నిలోను పడిపోయి చనిపోతాడేమో అనేటటువంటి ఆందోళన చేత నా పనులన్నింటినీ పక్కన పెట్టుకొని నా కుమారుని నేను చూసుకుంటూ నేను చాలా నిరాశతో ఉన్నానయ్యా అని అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు నిజంగా విశ్వాసం ఉంచుతున్నావు కనుక నీ కుమారుడు స్వస్థపరచబడతాడు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమే నీ కుమారుని స్వస్థపరుస్తుంటాను. అంతకుముందు ఆ వ్యక్తి అంటాడు, అపనమ్మకము లేకుండానట్లు నాకు సహాయం చేయి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకున్నటువంటి నీలో అపనమ్మకం లేకుండా చూసుకోగలగాలి. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనం ప్రయాణంలో బయలుదేరుతున్నాం, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, ఒక టౌన్కి వెళ్ళాలి, బస్సుకి కూర్చున్నాం, ట్రైన్కి కూర్చున్నాం. నీవు అపనమ్మకతో ఉన్నట్లయితే నీ మనస్సుని అది చాలా వేధించేదిగా ఉండి నిన్ను ఒక డిస్ట్రెస్కి గురి చేయగలదు కూడా. అమ్మో, వెళ్తానో లేనో, దీనికి ప్రమాదం అవుద్దేమో, సమయానికి వెళ్తానో లేనో అనేటటువంటి ఆలోచన కొనడానికి వీల్లేదు.
నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నీ ప్రయాణం అంతటి కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాను కనుక నా డెస్టినీ మరి సురక్షితంగా చేర్చగలిగినటువంటి వాడవు నువ్వే. అప్పుడు దేవుడు అంటాడు, నీ రాకపోకలన్నిట్లు నిన్ను కాపాడు కొరకు నా దూతలకు ఆజ్ఞాపిస్తానన్నటువంటి దేవుడు ఆయన కునుకక నిద్రపోక నీ ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించేటటువంటి వాడు, నీవు నమ్మకించినటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాను. ఈ ఉదయకాల సమయంలో నీ గురించి కానీ, నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ ఉద్యోగాన్ని గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఎక్కడ నీకు అనుమానం ఉండడానికి వీలదు. కారణం ఏమనగా నీకు సమాధానకరమైనటువంటి వార్తను అందిస్తానని చెప్పినటువంటి దేవుడు ఆ సమాధానాన్ని పొందుకొని వెళ్ళేటటువంటి వారుగా ఉండగలగాలి. హన్నా మోకరించి ప్రార్థన చేసినప్పుడు రోదనతో ప్రార్థిస్తుంటా ఉంది. ఏలి యాజకుడి దగ్గరికి వచ్చి, అమ్మ నువ్వు మత్తురాలుగా ఉన్నావా, నువ్వు మద్యం సేవించే విధంగా ఉన్నావున్నప్పుడు, అయ్యా నా ఏలినవాడా నేను మత్తురాలుగా లేను, నాకున్నటువంటి బాధ అంతా కూడా నా దేవుని సముఖంలో నేను కుమ్మరించుకుంటున్నాను. నా బాధను అర్థం చేసుకునేటటువంటి మానవుడి లోకంలో ఎవ్వరూ లేరు. అందరూ వారి వారి కార్యకలాపాల్లో మునిగిపోయినప్పటికీ కూడా నా బాధను అర్థం చేసుకోగలిగినటువంటి నా దేవుని సముఖంలో ఉండి నేను మొరపెడుతున్నప్పుడు అంటాడు, ఏలితో దేవుడు మాట్లాడిన తర్వాత, నిశ్చయముగా మరుసటి సంవత్సరం వచ్చేటప్పటికల్లా నీ గర్భము ఫలించబోతుంది, నీవు కుమారుడికి జన్మనివ్వబోతున్నప్పుడు సంతోషంతో సమాధానంతో వెళ్ళినటువంటి సందర్భం ఆ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి నీ ఉద్యోగ సమస్య ఉన్నప్పటికీ కూడా, నీ కుటుంబ సమస్య ఉన్నప్పటికీ కూడా, నీకు అనారోగ్య సంబంధమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా, నీ వారు నీకు సన్నిహితులుగా లేనటువంటి ఆ వేదన నీలో ఉన్నప్పటికీ కూడా నీవు అడగవలసింది సమాధానకర్తయగు దేవుణ్ణి నీవు అడగలిగినప్పుడు ఆ సమాధానాన్ని నీకు అనుగ్రహించేటటువంటి వాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మొదటిది గుడ్ న్యూస్ ఆఫ్ డెలివరెన్స్, నీకు విడుదలనిచ్చేటటువంటి శుభ సందేశము. రెండవది టు బ్రింగ్ దెమ్ బ్యాక్ హోమ్, నీవు ఏ బందీ గృహంలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో అక్కడి నుంచి గృహానికి నడిపించేటటువంటి, అనగా నీవు సమాధానముగా ఉండవలసినటువంటి స్థలానికి నడిపించేటటువంటి వాడు. మూడవది నిన్ను దర్శించేటటువంటి దేవుడని ఈ శుభ సందేశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి తరువాత 11వ వచనంలో మనం చూడగలిగినప్పుడు అంటే చూడండి, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎ వండర్ఫుల్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను అభివృద్ధి పరచాలని, నిన్ను సంతోషంగా ఉంచాలని, నిన్ను ఘనుడుగా ఉంచాలని, నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని ఆయన ఒక ప్రణాళికలో రాసినప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆ మార్గంలో నడవనివ్వడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఈ ఉద్దేశాన్ని మనము అర్థం చేసుకోవాలంటే, దేవునికి నీ ఎడలో ఒక మంచి ఉద్దేశం ఉంది. అపవాదికి నిన్ను హాల్ట్ చేయాలని, నిన్ను ఆపివేయాలని, నీవు అభివృద్ధిలోనికి నడవకుండా ఉండాలనేటటువంటిది వాడి యొక్క ఉద్దేశం. కనుక దుష్టుని యొక్క ఉద్దేశాన్ని పసిగట్టగలిగినటువంటి నీవు వాక్యం యొక్క ఆధారంతో, పరిశుద్ధాత్మని సహాయంతో నీవు పసిగట్టగలిగినప్పుడు, చూడండి, పసిగట్టం అంటే అక్కడికి వెళ్తే మనకు శోధన అవుతుంది, అక్కడికి వెళ్తే మనకు ఇబ్బంది కలుగుతుంది అని దేవుడిని జ్ఞాపకం చేసినప్పుడు యూ షుడ్ స్టాప్ యువర్ అటెంప్ట్. నీవు అక్కడికి వెళ్లకుండా ఉండగలిగేటటువంటి ఆ యొక్క ఆలోచన నీ మనసులో ఉండగలగాలి. అదేవిధంగా నీవిప్పుడు ఈ కార్యం చేస్తే నీకు అది ఆశీర్వాదము రాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీవు ఆగిపోగలగాలి. పాత నిబంధన నియమం ఏమనగా, ప్రవక్తలు మరి రాజులకు సూచనలు ఇచ్చేటటువంటి వారు, రాజా నీవిప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. మరలా రాజులు చాలా వేచి ఉండేటటువంటి వారు, ప్రవక్తల దగ్గరికి సందేశం పంపించేటటువంటి వారు. వెన్ ఈజ్ ది బెస్ట్ టైమ్ టు స్ట్రైక్ మై ఎనిమీ? ఎప్పుడు ఒక మంచి సమయం నాకు దొరుకుద్ది నా శత్రువుపై దండెత్తడానికి అనుకున్నప్పుడు దేవుడు వారితో స్పష్టంగా ప్రవక్త ద్వారా మాట్లాడేటటువంటి వాడు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలుకు కూడా వారు ఆగిపోమన్నప్పుడు ఆగిపోయేటటువంటి వారు, సాగిపోమన్నప్పుడు సాగిపోయేటటువంటి ఆ యొక్క జీవితం వారికి కలిగినట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాయి. ఏమనగా, ఐ నో ద థాట్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. దేవుడు చూడండి, ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల మంచి ఆలోచన కలిగి ఉంటారు. ఈ బిడ్డను మంచిగా చదివించాలి, ఈ బిడ్డకు సంతోషకరమైనటువంటి జీవితాన్ని కలిగించాలి, ఈ బిడ్డకి ఏ కొరత లేకుండా చూడాలి. ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, మరి ఆర్థికంగా కానీ ఈ బిడ్డలు ఎప్పుడు కూడా నిరాశపడడానికి వీలేదని ప్రతి తండ్రి తల్లి కూడా ఆలోచన కలిగి ఉంటారు. కానీ దేవుడు అంటాడు, మీ యొక్క బిడ్డలు చెడ్డవారయ్యుండి కూడా మీరు వారికి మంచి ఈవులు ఇవ్వగలిగినట్లయితే పరలోకమందున్నటువంటి తండ్రిగా అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులను ఇవ్వాలనుకుంటాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమేమి ఇవ్వాలనుకుంటున్నాం? చాలా లిమిటేషన్స్ ఉంటాయి మనకి. ఉదాహరణకి, చిన్నవాడు ఒక మంచి కారు కొనేమన్నాడు అనుకోండి, నాయన నేను ఇప్పుడు కారు కొనేలేను, కానీ నీ మంచి మార్క్స్ వస్తే సమ్మర్లో నీకు సైకిల్ కొనిస్తా. వేర్ ఈజ్ కార్, వేర్ ఈజ్ బైసికల్? అర్థమవుతుంది కదా?
నీ యవన కుమారుడికి ఒక మంచి మోటార్ బైక్ కావాలనుకున్నప్పుడు, బాబు ఇప్పుడు నేను ఇవ్వలేనులో కానీ సెకండ్ హ్యాండ్లో ఏదైనా తీసుకొస్తా. దిస్ ఈజ్ పేరెంట్స్ ప్లాన్. కానీ దేవుడు అంటాడు, నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదం అది ఎప్పుడు జరుగుతుందనగా, దేవుని యొక్క ప్రణాళికను నీవు గుర్తెరగలిగినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు అర్థం చేసుకోగలిగినప్పుడు, దేవుణ్ణి నీవు హెచ్చుగా చూడగలిగినప్పుడు, దేవుని నీవు ఘనంగా చూడగలిగినప్పుడు, నీ హృదయంలో ఉన్నటువంటి స్పందనను బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించేటటువంటి వాడు. అందుకని అంటాడు, మీ పిల్లలు మరి గుడ్డును అడిగితే అది ఇస్తారా, చేపను అడిగితే వేరేది ఇస్తారా, కానీ నీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని అంతకంటే శ్రేష్టమైనటువంటి ఈవులను మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు. రెండవది, యు ఎంజాయ్ హోప్, అనగా నిరీక్షణతో సంతోషించేటటువంటి అనుభవం. చూడండి, చిన్నపిల్లలకి మా చిన్నప్పుడు మా నాన్నగారు హెడ్ మాస్టర్ కనుక ఆయన వేరే టౌన్కి వెళ్ళినప్పుడు, నేను మా సిస్టర్ చిన్నవాళ్ళుగా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మా డాడీ తీసుకొస్తాడనేటటువంటి ఆలోచన ఉండేది. మేము నిద్రపోయినప్పటికి కూడా, మా డాడీ లేట్గా వచ్చినప్పటికి కూడా మా అమ్మగారు లేపి అనేది, నాయనా డాడీ నీ కొరకు ఇది తీసుకొచ్చాడు. నిద్ర మొత్తంలో కళ్ళు నలుపుకుంటూ కూడా అది చూసి చాలా సంతోషపడేది. నాకు ఇంకా ఒక విషయం గుర్తు, మరి బాటా కంపెనీలో ఒక మంచి బెల్ట్ షూ మా నాన్నగారు తీసుకొచ్చారు. అప్పట్లో ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ వన్. మరి కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి బెల్ట్ షూ తీసుకొచ్చిన తర్వాత నాకు అది టైట్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా కాలం వేసుకున్నాను. అది పాడైపోతుంటామంటే దాన్ని బాగు చేయించుకొని చాలా కాలం వేసుకున్నాను. అది అయిపోయింది, చెత్తలో పారవేయబడింది, మా పొలంలోకి వెళ్ళిపోయింది. ఎరువులో భాగంగా మా పొలంలోకి వెళ్ళిపోయింది. 15 సంవత్సరాల తర్వాత మరలా నేను కాలేజ్ చదివేటప్పుడు మళ్ళీ అదే ఫీల్డ్కి చూద్దామని వెళ్ళాను. పొలం దగ్గరికి వెళ్ళాను. మాకున్నటువంటి సర్వెంట్ ఆ భూమిని దున్నిన తర్వాత సేమ్ శాండల్ నాకు 15 సంవత్సరాల తర్వాత కనపడ్డప్పుడు నాకు కలిగినట్టు సంతోషం ఏంటో తెలుసా? దాన్ని దులిపి ఒక రాక్ మీదకి వెళ్ళి మా నాన్నగారు చిన్నప్పుడు నాకు తీసుకొచ్చి నన్ను సంతోషపెట్టినటువంటి బెల్ట్ షూ. ఎంత సంతోషం కదా! నీ ఊహకు మించినటువంటి, అది చిన్న బెల్ట్ షూనే, కానీ అప్పట్లో ఎవ్వరికి లేనటువంటిది ఒక ఎక్స్పెన్సివ్ బెల్ట్ షూని మా డాడీ తీసుకొచ్చిన తర్వాత దాన్ని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. దేవుని బిడ్డలారా, పొలానికి వెళ్ళినప్పుడల్లా ప్రతి సంవత్సరం అది నాకు కనపడే, దాన్ని పారవేయలేదు, మా పొలంలో అట్లే వదిలిపెట్టాను దాన్ని. ఎప్పుడు దున్నుతున్నా, ఎప్పుడు వెళ్ళినా కూడా పంట పొలం కట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు అది నా కంటికి కనబడేది. ఆ చిన్న విషయంలోనే నీకు అంత సంతోషం కలిగితే, నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నప్పుడు నీ కలిగేటటువంటి సంతోషము అపరిమితమైనటువంటిదిగా నీవు చూడగలగాలి. దేవుని బిడ్డలారా, మూడవది అంటాడు, నాట్ ఆఫ్ ఈవిల్, థాట్స్ ఆఫ్ పీస్, నాట్ ఆఫ్ ఈవిల్. నిరీక్షణ ఇచ్చేటటువంటి వాడు, సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు, అది నీకు మేలు కలిగేటటువంటిది కానీ హానికరమైనటువంటిది కాదు అని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా చూడండి, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ అండ్ డిస్ట్రెస్. నీ శక్తికి మించినటువంటి, నీ స్థితిగతులకు మించినటువంటి విషయాలు నీవు కలిగి ఉండడానికి వీలేదు. అప్పుడు డిస్ట్రెస్ కలుగుద్ది. ఒక వ్యక్తికి ఇప్పుడు విజయవాడ పోవాలంటే చాలా ట్రాఫిక్ ఉంది, టోల్ గేట్స్ ఉంటా ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. ఒక హెలికాప్టర్ కావాలనుకుందాం. హెలికాప్టర్ ఒకవేళ దేవుడు ఇచ్చాడు, నీకు హెలికాప్టర్ని ఫ్లై చేయటం రాదు, తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో రాదు. హెలికాప్టర్ కలిగి ఉన్నంత మాత్రాన నీవు దాన్ని ఉపయోగించుకోలేవు కనుక దట్ విల్ బీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యువర్ లైఫ్. ఒక చిన్న పిల్లోడు, ఒక 8-10 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు ఒక కాస్ట్లీ కార్ అడిగాడు అనుకోండి, తండ్రి తల్లి తీసుకొచ్చి పెట్టారు. హూ విల్ డ్రైవ్ దట్ కార్? దట్ ఈస్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. చాలామంది జీవితాల్లో శక్తికి మించిన, పరిస్థితులకు మించిన, ఊహకు మించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండి అవి రాలేకపోయినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యేటటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. వాటిని బట్టి వారి జీవితాలను అంతం చేసుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నేర్పించేది ఏమనగా, ఏ పరిస్థితుల్లో ఏది కావాలి దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును. నీకు అర్థం కాకపోయినా, నీకు అది ఆలోచన లేకపోయినప్పుడు కూడా నిన్ను గురించి ఉద్దేశించిన సంగతులను ఎరిగినాను కనుక వాటిని నేను ఇవ్వాలని కోరుకుంటున్నానని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాం. వెన్ దే ఆర్ నాట్ మెట్, ఇట్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ అండ్ మే లీడ్ టు ఎండ్ యువర్ లైఫ్ ఆల్సో. అవి పొందుకోలేకుండా ఉన్నప్పుడు చూడండి, చాలామంది, కొంతమందికి సెల్ ఫోన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వకపోతే సూసైడ్ చేసుకున్న సందర్భాలు, కొంతమంది ఆశించినటువంటి వ్యక్తిని వివాహం చేయకపోతే సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు, కొంతమంది రైతులు ఆశించినటువంటి పండకపోతే మరి సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భాలు, కరెంటు సరిగా లేకపోతే సూసైడ్ చేసుకున్న సందర్భాలు. వాట్ ఎ ట్రాజడీ! దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు చాలిన దేవుడిగా ఉన్నాడు కనుక నీవు లేఖన ప్రకారం వెళ్ళగలుగుతున్నప్పుడు ఇటువంటి హెచ్చుతగ్గులు లేకుండా నీకు సమాధానకరమైనటువంటి ఆలోచనలు ఇస్తూ ఆయన ముందు నడుస్తూ నడిపించేటటువంటి వాడని లేఖనం మనకు బోధిస్తుంటా ఉంది.
God holds us responsible for trusting Him and He feels committed to grant our desire with His love. ఆయనకు ఒక కమిట్మెంట్ ఉందంట. ఏం కమిట్మెంట్? ఎవరైతే దేవుని నమ్ముతారో నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తాడంట, కమిటెడ్గా ఉండి నీకు ఆలోచన చెప్పి నీకు సహాయం చేసేటటువంటి వాడు. హన్నా విషయంలో మొన్నటి దినాన్ని నేర్చుకున్నాం. ఏం చేశాడు? ఆమె ప్రార్థించి అడుగుతున్నప్పుడు, దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మగబిడ్డను దేవుడు ఇవ్వడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడంట, ఆ బిడ్డను గొప్ప ప్రవక్తగా చేశాడు, ఆ బిడ్డను గొప్ప న్యాయాధిపతిగా చేశాడు, ఆ బిడ్డను గొప్ప నాయకుడిగా చేశాడు. దిస్ ఈజ్ మ్యూచువల్ ట్రస్ట్. నీకు దేవుని మీద ఎంత నమ్మకం ఉందో దేవునికి కూడా నీ మీద అంత నమ్మకాన్ని ఉంచడం మాత్రమే కాకుండా నీ నమ్మకాన్ని భంగపరచకుండా, నీ నమ్మకాన్ని నిర్వీర్యపరచకుండా, నీ నమ్మకాన్ని అసంతోషానికి గురి చేయకుండా నీకు సమాధానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు. మరి ఈ యొక్క డిస్ట్రెస్కి కొన్ని కారణాలు కూడా మనకు అర్థం కావాలి. ఈ యొక్క నిరాశకు, నిస్పృహకు కొన్ని కారణాలు మనం చూడగలిగినప్పుడు, చూడండి, మొదటిగా చూసినప్పుడు ఫెయిల్యూర్స్, వైఫల్యాలు. క్లాస్లో సరిగా ర్యాంక్ రానటువంటి సందర్భం. ఎందుకు? నీవు క్రమంగా స్కూల్కి వెళ్ళి ఇంటర్నెట్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, స్నేహితులతో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, గేమ్స్కి, స్పోర్ట్స్కి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, నిద్రకి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఉన్నట్లయితే నీకు ఫెయిల్యూర్ కలగదు. వీటన్నిటిని నీవు కలిగి ఉండి ఫస్ట్ ర్యాంక్ రావాలనుకోవటం, దట్ ఈస్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ యువర్ థింకింగ్. అదేవిధంగా దేవుని బిడ్డలారా, కష్టపడేటటువంటి వాడు, దేవుని యొక్క నియమంలో ఉండేటటువంటి వాడు, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నడిచేటటువంటి వాడు ఇటువంటి ఫెయిల్యూర్స్ గురికాడు. ఫెయిల్యూర్ నీ జీవితంలో కలగడానికి కారణం ఏంటంటే దేవునికి దూరంగా ఉండడం, లేదా దేవునికి తక్కువ ప్రాధాన్యతనివ్వడం, నీకు కావలసినటువంటి వాటన్నిటికి కూడా అధిక ప్రాధాన్యతనివ్వడం. కొన్ని సందర్భాల్లో చూడండి, ఆదివారం ట్రావెల్లో మరి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఆదివారం సెలవు కనుక కొన్ని లీవ్స్ క్లబ్ చేసుకొని వెళ్తూ ఉంటుంటారు. ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో గడపవలసినటువంటి సమయం, నువ్వు ట్రావెల్ చేయాల్సినటువంటి సమయం కాదు. ఇది అన్అవాయిడబుల్గా ఉన్నప్పుడు, అది నువ్వు దాన్ని తీసివేయలేకుండా ఉన్నటువంటి క్రిటికల్ టైమ్స్లో నువ్వు కొన్ని సందర్భాల్లో దేవుని క్షమాపణ అడిగి వెళ్ళొచ్చేమో, కానీ ఇది ప్రభు దినము కనుక ప్రభు దినాన్ని ప్రభు సన్నిధిలో గడిపేటటువంటి సమయము ఆలోచన మనకు ఉండగలగాలి. రెండవదిగా చూసినప్పుడు ఆ ఫెయిల్యూర్స్ తర్వాత రెండవది పావర్టీ, పేదరికాన్ని బట్టి చాలామంది చేయాలనుకుంటున్నప్పటికీ కూడా చేయలేకపోయేటటువంటి పరిస్థితి. పేదరికం కలగడానికి కారణం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మనం వెళ్ళినప్పుడు, నీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా నీవు నమ్మగలిగినట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి నడవగలిగినట్లయితే భూలోకంలో ఉన్న సమస్త జనుల కంటే నేను ఎక్కువగా హెచ్చిస్తాను. ఈరోజు మనిషిని పేదరికం వెంటాడడానికి కారణం ఏంటంటే, తన హృదయంలో దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోవడమే. శ్రమలు రావడానికి కారణం దేవుని యొక్క మహోన్నతమైనటువంటి విషయాన్ని సంపూర్ణంగా నమ్మలేకపోవడమే. ఏంటండి దానికి దీనికి సంబంధం ఏంటి అని కొంతమంది తత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ మనతో మాట్లాడుతుండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండిటి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేకపోలేదు. తండ్రికి బిడ్డకి ఎటువంటి అనుబంధం ఉందో, మహోన్నతుడైనటువంటి దేవునికి ఆయన నమ్మినటువంటి వారికి సరి అయినటువంటి బాంధవ్యం లేకపోతే, ఆయన మాట వినలేకపోయేటటువంటి వాడుగా ఉన్నావు కనుక, ఆయన స్వరాన్ని వినలేకపోయేటటువంటి వాడుగా ఉన్నావు కనుక నీ జీవితంలో దుస్థితి కలగక తప్పదని లేఖనం సూచిస్తుంటాం. హొఫ్నీ ఫీనెహాసులు ఇద్దరు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినకుండా, తండ్రి యొక్క గద్దింపునకు లోను కాకుండా ఉన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి ఒకే దినాన హఠాన్మరణాన్ని వారు అనుభవించారు. కానీ సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్న కారణం వల్ల వారిని తొలగించి ఆ యాజకత్వపు స్థానంలో సమూయేలు నిలబెట్టడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలుకి ఒక గొప్ప ప్రవక్తగా నిలబెట్టినటువంటి అనుభవము సమూయేలు కనబడుతుంటాం. అందును బట్టి దేవుని బిడ్డలుగా వాక్యానికి మనకు ఉన్నటువంటి సంబంధం అర్థం కావాలి, దేవునికి ఆయన బిడ్డలమైనటువంటి మనకు ఉన్నటువంటి సందర్భం అర్థం కావాలి. చాలామంది అంటారు, ఆ దేవుడు చేస్తూనే ఉంటాడు, మనం చేయకపోతే ఎట్లా అనేటటువంటి ఆలోచన. ఇట్స్ నాట్ కరెక్ట్. దేవుడు ఏమి చేయమంటాడో అవి నువ్వు చేయగలిగినప్పుడు, దేవుడు ఎలా జీవించమన్నాడో అలా జీవించగలిగినప్పుడు, దేవుడు కొన్ని వ్యసనాల నుండి నిన్ను బయటికి లాగాలనుకుంటున్నప్పుడు అటువంటి వ్యసనాలన్నిటి నుంచి కూడా నువ్వు బయటికి రాగలగాలి. అదర్వైజ్ యువర్ ఫ్యామిలీ విల్ నాట్ ఫ్లరిష్. నీ కుటుంబంలో ఏదో ఒక భయంకరమైనటువంటి దుస్థితి జరగవచ్చు అనేటటువంటి సందర్భము నీవు గమనించగలగాలి. కొన్ని సందర్భాల్లో హెల్ప్లెస్నెస్, నిస్సహాయ స్థితి. ఎందుకు నిస్సహాయ స్థితి కలుగుతుంటా ఉంది? దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు అర్థం చేసుకోలేకపోయిన కారణం వల్ల నీ జీవితంలో కొన్ని కార్యాలు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సందర్భాలు కొన్ని కలుగుతుంటుండొచ్చు. దేవుని బిడ్డలారా, అటువంటి నిస్సహాయ స్థితిలో నుండి నువ్వు బయటికి రావాలంటే ఏం చేయగలగాలి? చూడండి, హాగర్ ఒక సందర్భంలో తన గృహాన్ని వదిలిపెట్టి వెళుతుంటా ఉంది. క్రిటికల్ టైంలో ఉంది.
భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళుతుంటా ఉంది. ఒక పక్క ఎండ తీవ్రత ఉంది, ఇంకొక ప్రక్క ఆ ఇసుక ఎడారి చాలా వేడిగా భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కల్పించేదిగా ఉంది. అటువంటి సందర్భంలో తనతో తీసుకుని వెళుతున్నటువంటి ఆ తిత్తిలో నీరు అయిపోయిన తర్వాత తనకు తెలిసి హెల్ప్లెస్ సిచ్యువేషన్. అక్కడ బావులు లేవు, అక్కడ నీరు అందించేటటువంటి వారు లేరు, అక్కడ ఓటలు కూడా ఏమీ లేవు. ఇంతకుముందు ఒంటల మీద వెళ్ళేటటువంటి వారు ఆ యొక్క ఎక్స్ట్రా వాటర్ని తీసుకుని వెళ్ళేటటువంటి వారు. అటువంటి నిస్సహాయ స్థితిలో తనకు తెలిసింది ఒకటి, యజమానురాలు దగ్గర ఉన్నప్పుడు ప్రార్థించేటటువంటి అనుభవాన్ని నేర్చుకుంది కనుక ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఒక ఊటను పుట్టించి ఆ ఇష్మాయేలు చనిపోకుండా బ్రతికించినటువంటి అనుభవము చరిత్ర మనకు తెలియజేస్తుంటా ఉంది. ఇప్పటికీ ఇస్లాం మతస్థులందరూ కూడా అక్కడికి హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ ఊట దగ్గరకు వెళ్ళి ఆ ఊట దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకుని ఆ నీళ్ళని తీసుకుని వస్తుంటూ ఉంటారంట. దేవుని బిడ్డలారా, దేవుడు చేసేటటువంటి కార్యాలు నీవు హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా దేవుని వైపు నీవు చూడగలిగినప్పుడు నీకు ఆశీర్వాదాన్ని అందించగలిగినటువంటి సమర్థుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. సిక్నెస్, వ్యాధి, బలహీనతలు, ఈ బలహీనతలు ఎందుకు కలుగుతాయి? కొన్ని మన నిర్లక్ష్యం వల్ల కలుగుతాయి, కొన్ని ప్రకృతిలో కలిగేటటువంటి వైపరీత్యాల వల్ల కలుగుతాయి. ఈ రెండు బలహీనతలు మనం చూడగలగాలి. కొంతమంది ఆ హెల్దీ హ్యాబిట్స్ లేని కారణం వల్ల, ఇప్పుడు చూడండి ఒబేసిటీ, వై పీపుల్ బికమ్ ఒబేస్ అనే కారణం వల్ల, జంక్ ఫుడ్ తింటున్నటువంటి కారణం వల్ల 99% మంది వాళ్ళ పిల్లలు ఒబేస్గా అంటే వారు స్థూలకాయం కలిగినటువంటి వారుగా అయిపోతుంటున్నారు. దానిని నియంత్రించుకోగలిగినప్పుడు నీ శరీరంలో అనర్థాలు సంభవించకుండా ఉంటాయి. ఇది చేయలేకుండా ఉంటున్నావు కనుక నీకు ఆ సమస్యలు రాక తప్పవు. కొన్ని సందర్భాల్లో కొన్ని చెడు అలవాట్లు మానుకోలేకపోతున్నావు కనుక నీ అవయవాలు పాడైపోట తప్పనిసరిగా జరుగుతుంటావు. అదే ఎందుకంటే చూడండి, సిక్నెస్ కూడా నిర్గమకాండంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు, మరి నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించినట్లయితే ఐగుప్తీయులకు కలిగినటువంటి బలహీనతలలో ఏదియూ మీకు రానేను. ప్రతి దానికి వాక్యమైనటువంటి దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు నడవమన్నట్టుగా నడుస్తూ, దేవుడు జీవించమన్నట్టుగా జీవిస్తూ నీ ఉండగలిగినప్పుడు బలహీనతల నుండి నిన్ను దూరపరిచేటటువంటి వాడు, నిన్ను కాపాడేటటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. లోన్లీనెస్, ఒంటరితనం. చాలామంది ఒంటరితనంతో బాధపడేటటువంటి వారు ఉన్నారు. ఈ ఒంటరితనం మర్చిపోవడానికి పాపములో పడిపోయేటటువంటి వారు కూడా లేకపోలేదు. చూడండి, ఒంటరితనాన్ని మర్చిపోవడం కొరకు కొంతమంది త్రాగుడుకు బానిసలు అవుతారు. ఒంటరితనాన్ని మర్చిపోవడం కొరకు పాప సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో, మోసపూరితమైనటువంటి కార్యకలాపాల్లో వెళ్ళేటటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నిన్ను ఒంటరి వాడుగా నేను వదిలిపెట్టలేదు. ఐ ఆమ్ విత్ యూ, ఐ విల్ బి విత్ యూ. ఇమాన్యుయేల్ దేవుడుగా నీకు తోడుగా ఉండడం మాత్రమే కాకుండా నీవు పిలిచిన వెంటనే పలికేటటువంటి వాడు, నీ పక్కనే ఆయన నడిచేటటువంటి వాడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాత చూసినప్పుడు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. చాలామంది ఇది చేయాలనుకుంటున్నాను కానీ నాకు సరైనటువంటి సహకారం దొరకట్లేదండి. ఒకసారి భర్త భార్యకు సహకరించరు, భార్య భర్తకు సహకరించరు, పిల్లలు తల్లిదండ్రులకు సహకరించాలి, తల్లిదండ్రులు పిల్లలకు సహకరించాలి. కారణం ఏంటో తెలుసా? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. నీవు దేవునిలో లీనమైనప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించగలిగినప్పుడు, యెహోషువ కుటుంబం వల్లే కలిసి ప్రార్థించగలిగినప్పుడు ఏం చేస్తాడంట? ఆ ఐక్యతను కూడా కలిగించేటటువంటి వాడు, నీకు సమాధానాన్ని కలిగించగలిగినటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. వాట్ టు డూ టు ఓవర్కమ్ డిసప్పాయింట్మెంట్. నీకున్నటువంటి నిరాశను, నిస్పృహను నీవు అధిగమించాలంటే నీవు చేయవలసినటువంటి కార్యాలు ఏమనగా, మొదటిది వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విశ్వాసము వలననే మనం జీవించేటటువంటి వారుగా ఉన్నాం. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే, ఈరోజు గడిచిపోతుందంటే కేవలము నీవు విశ్వాసిగా ఉన్నంత కారణం వల్ల నా దేవుడు నన్ను కాపాడగలడు, తన బాహువులో నన్ను సంరక్షించగలడు. ఈ కోవిడ్ నుండి, స్ట్రెయిన్ నుండి, ఈ యొక్క బర్డ్ ఫ్లూ నుండి, ఈ వాతావరణ సంబంధమైనటువంటి సమస్యల నుండి, ప్రతి దాని నుండి కూడా నన్ను రక్షించగలడు అనేటటువంటి ఆలోచన కలిగినప్పుడు నేను భద్రపరిచేటటువంటి దేవుడు, నీవు ఆరాధించేటటువంటి దేవుడు. రెండవదిగా చూసినప్పుడు స్టే ఫోకస్డ్ ఆన్ ద లార్డ్ అండ్ లుక్ బియాండ్ యువర్ ప్రాబ్లమ్స్ త్రూ ఐస్ ఆఫ్ ఫెయిత్. నీ విశ్వాస నేత్రాల ద్వారా నీ సమస్యలను మించి దేవుని యొక్క ఔన్నత్యాన్ని నీవు చూడగలగాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని నీవు చూడగలగాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాముకున్నటువంటి సమస్య ఏంటి? ఆస్తి ఉంది కానీ ఆ వారసుడు లేడు. కానీ తనకున్నటువంటి ఆ యొక్క ముసలితనాన్ని బట్టి, ఆ యొక్క శరీరము క్షీణించిపోయినటువంటి సందర్భాన్ని బట్టి నాకు ఇక గర్భఫలం కలగదేమో అనుకున్నాడు. కానీ గాడ్ మేడ్ హిమ్ టు లుక్ బియాండ్ హిస్ ప్రాబ్లం.
తనకున్నటువంటి ఫిజికల్ ప్రాబ్లం నుండి దానిని దూరంగా, దాన్ని అక్కడ పెట్టి దానికి దూరంగా కనపడేటటువంటి విశ్వాసము ద్వారా కనుగొనేటటువంటి, విశ్వాసము ద్వారా అనుభవించగలిగినటువంటి ఆశీర్వాదం వైపు చూడడం మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాం యొక్క గర్భాన్ని ఫలింపచేసినటువంటి దేవుడు. మూడవది చూసినప్పుడు బిలీవ్ ఇన్ గాడ్స్ ప్లాన్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చూసినప్పుడు దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికను పెట్టాడు. ఆ ప్రణాళిక నీలో నెరవేర్చబడేటట్లుగా, నీ బిడ్డల మరి నెరవేర్చబడేటట్లుగా చాలామంది అనుకుంటారు, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, ఇంకా మా పిల్లలు సెటిల్ కాలేదండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆయనకు 3 కుమార్తెలు ఉన్నారండి. 3 కుమార్తెలు కూడా వయసు ఎక్కువైపోయింది, ఇంకా వాళ్ళకి వివాహం కలగలేదు, వాళ్ళకి చాలా చింతలో ఉన్నారండి. నీ చింత యావత్తు ఆయన మీద వేడని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, ఇఫ్ యూ ట్రూలీ బిలీవ్ ఇన్ గాడ్స్ వర్డ్ అండ్ ఇట్స్ పవర్, దేవుని యొక్క వాక్యం మీద నీ దృష్టిని నిలపగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నీవు గ్రహించగలిగినప్పుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని విశ్వాసము ద్వారా నీవు అనుభవించగలిగినప్పుడు, నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇస్తూ నీ విశ్వాసం ద్వారా నిన్ను ఫలింపచేసేటటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. తదుపరి మాటను చూసినప్పుడు ప్రే అండ్ సబ్మిట్ యువర్ ప్రాబ్లం టు గాడ్. నీవు ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా నీ సమస్యను దేవుని దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టాలంట. నీ చింత యావత్తును ఆయన మీద వేయడం మాత్రమే కాకుండా, నీవు ఏ సమస్యతో మందిరానికి వచ్చావో, ఎటువంటి అక్కరతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, నీ సమస్యను దేవుని పాదాల దగ్గర పెట్టి ఆయన ఇచ్చేటటువంటి జవాబును పొందుకొని నీ గృహానికి వెళ్ళగలిగేటటువంటి అనుభవము దేవుని సన్నిధిలో నీకు కలగాలని దేవుని సేవకుడిగా మీ జ్ఞాపకం చేస్తుంటున్నాను. లిసన్ టు గాడ్ అండ్ వెయిట్ అపాన్ హిమ్ పేషెంట్లీ. 27వ కీర్తన 14వ వచనం అంటాడు, దేవుని యొక్క మాటలు వినడం మాత్రమే కాకుండా ఓపికతో ఎదురు చూసేటటువంటి అనుభవం. అదే యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకు నడుదురు. వారికి ఏమిస్తాడంట? నూతన బలం ఇచ్చేటటువంటి వాడు. ఈ రోజు తింటే ఈరోజు నీకు బలం కలుగుతుంది, రేపు తింటే రేపు నీకు బలం కలుగుతుంది. కానీ నీవు మరి తినకుండా మరి దాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అది నీకు కలగదు. దేవుని యొక్క శక్తి నీకు అవసరం కావాలనుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంతో కనిపెట్టేటటువంటి అనుభవాన్ని కలిగినప్పుడు, ఎదురు చూసేటప్పుడు ఆయన నూతన బలాన్ని ఇచ్చేటటువంటి వాడు. సర్చ్ ఫర్ గాడ్, దేవుని వెతికేటటువంటి వారుగా ఉండగలగాలి. చివరిగా బిలీవ్ ఇన్ యువర్ ఫెయిత్. నీకు కలిగినటువంటి విశ్వాసం మీద నీవు నమ్మిక ఉంచగలిగినప్పుడు, ఇంతకుముందు ఆ తండ్రి యొక్క మాటను బట్టి యేసయ్య అంటాడు, అపనమ్మకము లేకుండా నాకు సహాయం చేయనప్పుడు ఆయన అపనమ్మకాన్ని దూరపరచడం మాత్రమే కాకుండా తన కుమారుని స్వస్థపరిచి సమాధానంతో ఇంటికి పంపించినటువంటి సందర్భం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను కూడా అపనమ్మకం లేకుండా ఆయన వైపు చూడగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు చదవడం మాత్రమే కాకుండా అర్థం చేసుకోగలిగినప్పుడు, అర్థం చేసుకుని దాన్ని అన్వయించుకోగలిగినప్పుడు, దాన్ని నీ మీద అప్లై చేసుకోగలిగినప్పుడు, నీ స్థితిగతులంతటినీ కూడా మార్చడం మాత్రమే కాకుండా ప్రతి దుస్థితిలో కూడా నిన్ను కాపాడేటటువంటి వాడు, నిన్ను సంరక్షించేటటువంటి వాడని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆ మాటను నమ్ముదాం, ఆయన ప్రణాళికను గుర్తిరుగుదాం, సమాధానంతో జీవిద్దాం. మన ముందు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది శోధన అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచేటటువంటి వారిని తొణికిసలాట గురి కాకుండా, తొట్టుపడేటటువంటి వారి గురి కాకుండా కాపాడేటటువంటి దేవుడు కనుక ఆయన బిడ్డలుగా కొనసాగుదాం. అటు కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్.